వేసవి సెలవుల సందర్భంగా పిల్లలు ఆరోగ్యపరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని దొనకొండ ఎస్ఐ రామకృష్ణ సూచించారు. ఈ సందర్భంగా పిల్లలు అధిక ఎండలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శుభ్రమైన నీరు, పోషకాహారం తీసుకోవాలని తెలిపారు. ఈత కొలనులు, చెరువులు వంటి ప్రమాదకర ప్రాంతాలకు పెద్దల పర్యవేక్షణ లేకుండా వెళ్లవద్దని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నేను మీ దొనకొండ ఎస్ఐ ఎల్ రామకృష్ణ మాట్లాడుతున్నాను. ఎండాకాలం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ సరిపడా తగినంత మంచినీరు క్యారీ చేయాలి, వాటర్ తాగుతూ ఉండాలి. వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉండడం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు మార్నింగ్ 11 గంటల తర్వాత ఈవినింగ్ 4 గంటల లోపల ఎక్కువగా బయట తిరగొద్దు. ఏదైనా అత్యవసరం ఉంటే తప్పించి బయటకు రావద్దు. మరీ ముఖ్యంగా ఈ ఎండాకాలంలో హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయండి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, ఆరవల్లిపాడు నుండి దర్శికి వెళ్లే రూట్లో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దానికి కారణం ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడమే. మనం రూరల్ ఏరియాస్ కదా, ఇక్కడే ఉంటాం కదా, చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అని చెప్పేసి హెల్మెట్ లేకుండా తీసుకురావడం వల్ల ఏదన్నా జరిగితే మీ కుటుంబమే సఫర్ అవ్వాల్సి వస్తుంది. దానికి సంబంధించి హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. మరీ ముఖ్యంగా లైసెన్సులు క్యారీ చేయండి. దాని బండికి సంబంధించిన పత్రాలను మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే నూతన చట్టాల ప్రకారం, నూతన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఏ విషయం ఏదైనా సరే వైలేట్ చేసినట్టయితే దానికి సంబంధించి చలాన్లు కానీ, పెనాల్టీ కానీ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ దో ఒక లైసెన్స్ లేకపోతే 10,035 రూపాయలు ఫైన్ వేయవలసి ఉంటుంది. కానీ అంత మోయలేని భారం మీద గ్రామాల ప్రజలు ఉంటారు కాబట్టి లైసెన్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి. మరియు ఇది ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వస్తుండడం వల్ల యువత కాలేజీలు, స్కూళ్ళు లేకపోవడం వల్ల వాటి వైపు మొగ్గు చూపి బెట్టింగ్లు పాల్పడకుండా ఉండేటట్టు చూడండి. ఎందుకంటే బెట్టింగ్లు పాల్పడ్డామంటే ఇంట్లో వాళ్ళు మొత్తం అప్పుల పాలు అవ్వాల్సి వస్తుంది. యువత జీవితం నాశనం చేసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి యువత పైన ఒక కన్నేసి ఉంచండి. ఎవరు యువత బెట్టింగ్ జోలికి వెళ్ళవద్దు.